పెద్దపల్లి జిల్లా గోదావరికని సమీప గోదావరి నది ఒడ్డున జరిగిన మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల మొక్కులు ఇంకా చెల్లించడంతో పౌర్ణమి సందర్భంగా 4 గద్దెల వద్ద 4 హుండీలను ఎండోమెంట్ శాఖ వారు ఏర్పాటు చేశారు. నిన్నటి వరకు వచ్చిన హుండీలో వేసిన ఆదాయాన్ని గురువారం సారలమ్మ గుడి వద్ద ఆ హుండీలు లెక్కింపు జరిగింది. ఇందులో లెక్కింపు అనంతరం నోట్ల రూపాయన 39,260 రూపాయలు, అలాగే నాణంల ద్వారా 7,640 రూపాయలు, మొత్తం 46,900 రూపాయలు ఈ 4 హుండీల ద్వారా ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు. అలాగే ఇందులో 4 గ్రాముల 900 మిల్లీగ్రాముల వెండి వచ్చింది అన్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన జాతరలో యూపీఐ బ్యాంక్ స్కానర్ ద్వారా 2,923 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమైనట్లు వివరాలు తెలిపారు. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎండోమెంట్ ఏసీ సుప్రియ, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎండోమెంట్ ఆఫీసర్ కాంతారెడ్డి, 1 టౌన్ ఏఎస్ఐ సంజీవులు పాల్గొనగా జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ జంగారి రాజయ్య, సీనియర్ సభ్యులు జగినబోయిన కనకయ్య, ఏ మల్లేష్, టంగుటూరి కొమరయ్య, జాతర పీఆర్ఓ పారుపల్లి రాజలింగం, పూజా కమిటీ సభ్యులు మొక్క రాజయ్య, రామచందర్, నగేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. చెప్పండి. నమస్తే. చిన్న బాగుంటుంది. చూస్తాను ఏరుడా అన్ని జరగవచ్చు అయిపోతుంది. అన్ని పోస్తాం కదా వస్తారు మీరు కూర్చోండి కానీ అయిపోతుంది తొందరగా. తేదీ 28/1/2026 నుండి 31/1/2026 వరకు జరిగినటువంటి సమ్మక్క జాతర భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి 44 హుండీలను తేదీ 1/2/2026 రోజున లెక్కింపు చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే 1వ తారీఖు పౌర్ణమి ఉన్నందున భక్తుల సౌకర్యార్థం భక్తులు ఇంకా కొంచెం వస్తున్నారని భావించి ఒక 4 గద్దెల వద్ద ఎక్స్ట్రా హుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఈరోజు మనం సారలమ్మ దేవాలయం వద్ద లెక్కింపు చేయడం జరిగింది. అట్టి హుండీల ద్వారా 46,900 రూపాయలు
రావడం జరిగింది 4 హుండీలు లెక్కింపు చేయగా. అలాగే మన గద్దెల వద్ద యూపీఐ స్కానర్ మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి మన సమ్మక్క అకౌంట్కు యూపీఐ స్కానర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యూపీఐ స్కానర్ ద్వారా 2,923 రూపాయలు రావడం జరిగింది. మన ఇటు జాతర సంబంధించి హుండీల లెక్కింపు ఈ రోజుతో పూర్తి చేయడం జరిగింది.